గారు నమస్కారం చెప్పండి. రాముడి పేరు ఎత్తితే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. నువ్వు చెప్పుకో, నీ బైబిల్ గురించి నువ్వు గొప్ప చెప్పుకో. రాముడి గురించి నీకు ఎప్పుడు అడిగినా సరే నీ బైబిల్ నువ్వు చెప్పుకో. రాముడి గురించి నీకెందుకు, కృష్ణుడి గురించి నీకెందుకు? బ్రదరు ఆ ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఎవరైనా ఒకవేళ అడిగినా కూడా ఆ నేను యేసుక్రీస్తు గురించే చెప్తున్నాను బ్రదరు. ఆ నిజంగా నా వీడియోలు అన్ని చూడండి. నాకు మీరంటే చాలా గౌరవం. ఎందుకంటే నేను కన్వర్ట్ అయినా ఇంకా నా వాళ్ళు ఎవరు మారలేదు బ్రదరు. నిజంగా నేనే కన్వర్ట్ అయ్యాను. ఆ. నాకు మీరంటే మీ స్నేహితులు బోల్డ్ మంది ఉన్నారు. నాకు మీ వాళ్ళతో నేనెవరో చాలా తెలుసా సన్నిహితం ఉంది. నీకు? నేనెవరో తెలుసా? మీరు గోపి గారు అంటే నేను ఒకసారి పార్వతి గారి సిస్టర్ గారు గోపి గారు అని ఏదో పుస్తకాలు రాశారని అన్న పేరు విన్నాను బ్రదర్. మరి ఆయన మీరో కాదు నాకు నేనే, తెలియదు. ఆయనే నేను. సారీ అయితే ఆ. మీరైతే ఇలా కూడా మాట్లాడబోతుంది. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నేను ఎవరైనా బైబిల్ గురించి చెప్పుకుని అసలు అబ్జెక్షన్ చెప్పను. బ్రదర్ మీరు మరి అలా మీరైతే అలా బూతులు మాట్లాడరు కదా బ్రదర్. ఇందాక ఖచ్చితంగా మాట్లాడండి మీరైతే. మాట్లాడతా. ఇప్పుడు నా రాముడి గురించి, కృష్ణుడు, ఇప్పుడు నువ్వు బైబిల్ గురించి ఎంత ఏం చెప్పు. నేను ఒక్క నిమిషం నన్ను చెప్పని అమ్మా. నువ్వు బైబిల్ చెప్పండి. గురించి ఎన్ని వాక్యాలు చెప్పు, బైబిల్ గురించి చెప్పు, నేను అసలు మాట్లాడను. నాకు రాముడు కృష్ణుడు పేరెత్తే మాత్రం ఎక్కడో టచ్ అయిపోయింది కోపం. నువ్వు బ్రదర్, మీ చేసిన గురించి తప్పదే. నాకు తెలుసు. మీరు చాలా రోషంగా పనిచేస్తున్నారని తెలుసు నాకు. సనాతన మార్గం గురించి పనిచేస్తున్నారని తెలుసు. మీరు పార్వతమ్మ చెప్పుకోండి గారు అమ్మా మీ మీద నేను బైబిల్. వీడియో చేశాను. మీరు బైబిల్ సువార్త చెప్పుకోండి, నేనేం వద్దన్ను. ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే వినండి, మీరు కూల్గా అయినండి. నేను చెప్పేదంతా జాగ్రత్తగా విన్న తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి ఇప్పుడు బ్రదర్, చెప్పండి. ఇప్పుడు నన్ను ఎవడైనా వచ్చి గోపి ఇగో మీ అమ్మగారు మంచిది కాదు అన్నారు అనుకో, నేనేం చేయాలి? వెంటనే అవునా నేను కనుక్కుంటా, లేకపోతే నువ్వు తప్పు మాట్లాడు అనాలా? లేదు పక్కింటోడు అమ్మ కూడా మంచిది కాదు అన్నాను అనుకో అమ్మా, అది కరెక్ట్ సమాధానమా? కాదు. ఇప్పుడు నేను ఏమన్నాను? అమ్మ యేసు గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు రాముడు కూడా ఇలా ఉన్నాడంటే యేసు ఇలా ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నట్టేగా, అప్పుడు తప్పు కదా అది? నేను వీడియో క్లిప్ మీరు చూసారు కదా బ్రదర్. ఏముంది అందులోని? ఇప్పుడు నా అమ్మా, ఇది ఆర్గ్యుమెంట్ పరిస్థితి. చెప్పండి చెప్పండి. నేను ఇలా ప్రశ్నించాను అన్నాను. నేను ఆ తమ్ముడితో ఏమన్నానంటే, ఇప్పుడు అసలు బాబు అమ్మా మీరు రాముడు కృష్ణుడి పేరు ఎత్తద్దమ్మా దయచేసి. ఎవరైనా ప్రశ్నించినా సరే మీరు మీకు చెప్పుకోండి, మీ బైబిల్లోంచి చెప్పాలి. బొచ్చుడు ఉంది బైబిల్ చెప్పుకోవాల్సింది మీరు. ప్రతిదీ రాముడు కృష్ణుడి దగ్గర. ఇప్పుడు బైబిల్లో అడగలేదండి ఆయన. ఏమన్నారంటే మీరు ఇది ఎందుకు మీకు ఇప్పుడు పురాణం చదివారా అన్నారు బ్రదర్. నన్ను చదివానండి అన్నాను. మహాభారతం చదివారా అన్నాను. చదివానంటే ఉపనిషత్తు చదివారా అన్నారు. నేను ఉపనిషత్తులు చదవండి, అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి నాకు ఇవ్వలేదు వాళ్ళు. అమ్మా నేను చదివాను, భారతం చదివాను, కొన్ని విషయాలకు అర్థం కాని విషయాలు మా నాన్నమ్మను ప్రశ్నించానంటే ఏ విషయం ప్రశ్నించారు అన్నారు ఆయన. నేనేమన్నా ఇలాగా నాకు అర్థమే కాలేదన్నానే తప్ప అది తప్పు అని అనలేదు బ్రదర్. నేను ఎందుకంటాను బ్రదర్, ఇప్పుడు ఎదటి వారు ఆరాధించి గౌరవించే దేవి దేవతలను మనము అనకూడదు. మనకు నచ్చలేదు వదిలేస్తాం, మనకు నచ్చిన మార్గంలోకి వచ్చాం. అనడానికి మనం సరిపోం అనే నేను చెప్తాను బ్రదర్. ఏ విషయం మీకు నచ్చలేదు అన్నారు. నేను అన్నాను ఇట్లా ఇది నాకు అర్థం కాలేదు తమ్ముడు. అది మా నాన్నమ్మని అడిగాను. మా నాన్నమ్మేమో రాముడిని ప్రశ్నించకూడదమ్మా, అసలు అలా నువ్వు ప్రశ్నించడానికి సరిపోవు, నీకు అర్థం కాకపోతే మానేయ అని చెప్పారు మా నాన్నమ్మ అని చెప్పాను. అప్పుడు కూతులు తిట్టడం ప్రారంభించాడు. తిట్టారు, అంతకంటే ఘోరంగా తిట్టాడు ఆయన. కాదబ్బా, నేను ఒక మాట చెప్తాను వినండి అమ్మా. ఇప్పుడు అసలు మేమందరం ఇలా తయారు కావడానికి క్రైస్తవులే కారణం. మా వాళ్ళలో 90% కారణం. నేను అది కూడా ఒప్పుకుంటా. నన్ను చెప్పనండి. ఇప్పుడు ఇది ఎలా జరిగిందంటే పాస్టర్లు అందరూ కూడా పోటీలు ఎక్కువైపోయినాయి పాస్టర్లకి. వీళ్ళకి ఎక్కువైపోయి వీడు వాక్యం చెప్తుంటే 10 మంది వస్తుండే, వాడు వాక్యం చెప్తే 100 మంది ఎందుకు వస్తున్నారంటే వాడు హిందూ దేవతలను తిడుతున్నాడు వాడు. ఇప్పుడు నెగిటివ్ ఎక్కడ ఉందో జనాలందరూ అక్కడికే ఎక్కువ ఆకర్షితులు అవుతారు. నెగిటివ్ అంటే వేరే వాళ్ళని తిట్టటే నెగిటివ్ అంటారు అనమాట. అది ఎందుకు పాస్టర్లకి ఎక్కువ పోటీలు పడిపోయి హిందూ దేవుళ్ళని తిడతా మొదలు పెట్టారు వాళ్ళు. అప్పుడు ఈ గొడవ అప్పుడు హిందువులందరూ కూడా చైతన్యం అయ్యటం మొదలు పెట్టారు. ఇదేంట్రా మన దేవుళ్ళు వీళ్ళు తిడుతున్నారు, రాళ్ళు రప్పులు అంటారు, సైతాన్లు అంటారు, ఇలా పూజించొద్దని చెప్పి వీళ్ళు చెప్తారని చెప్పి అందరు రివర్స్ అయ్యారు హిందువులు. ఇప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను కరుణాకర్ని చూసి, నేను లలిత్ కుమార్ని చూసి రాలేదు. నేను మీరు గుర్తుపెట్టుకోండి, గోపి అనేవాడు తయారయ్యాడంటే కరుణాకర్, లలిత్ కుమార్ వీళ్ళు కాదు. సాంశరావు, హనీ జాన్సన్ వీళ్ళు, మహాసేన రాజేష్ అనేవాడు వీడు. వీళ్ళందరిని చూసి నేను వచ్చాను. నా ధర్మాన్ని వీళ్ళెందుకు తిడుతున్నారు అని చెప్పి అప్పటిదాకా యేసు సమానం, అల్లా సమానం, వెంకటేశ్వర సమానం, నేను చర్చికి వెళ్ళాను, మసీదుకి వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను నేను. నేను కాదమ్మా, ప్రతి హిందూ కూడా ఇంతే. అంతే. సెక్యులర్ హిందువులు అంటే సెక్యులర్. ఇప్పుడు మీ ఇంట్లో జరిగిందమ్మా, ఒక యేసుక్రీస్తుకు మీరు ఏదో పెట్టుకున్నారు, వచ్చి మీ ఇంట్లో అందరూ భోజనాలు చేస్తారు, ప్రసాదం తింటారు మీరు పెట్టింది. అదే మీ క్రైస్తవులు ఎవరైనా మా ఇంటికి వచ్చి సంక్రాంతికో ఏదో తినమని చెప్పండి, తినరు. ఇప్పుడు నేను కూడా తింటాం మానేసా. ఎందుకని? మిమ్మల్ని చూసి నేను ఇలా తయారయ్యాను. నేను మిమ్మల్ని చూసి పాడైపోయాను తప్ప నా అంతటి నేను పాడైపోలేదు. గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇది మీరు.
మీరు దయచేసి మీరు చెప్పుకోండి, బైబిల్ గురించి గొప్పగా లైవ్లు పెట్టుకోండి, ధాటిగా చెప్పుకోండి. పౌలు చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చెప్పుకోండి. యేసుక్రీస్తు చెప్పింది పౌలు బాగా చెప్పింది, యేసుక్రీస్తు గురించి పౌలే చెప్పాడు శిష్యుల కంటే కూడా బాగా. అవునవును కదా. అవును. అలానే అంతకంటే ఇంకా మీరు గొప్పగా చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా రాముడి పేరు కృష్ణుడి పేరు మాత్రం దయచేసి తీయకండి అమ్మ. ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నారు హిందువులు. ఈ పక్క ముస్లింస్, ఒక పక్క క్రిస్టియన్లు, ఒక పక్క నాస్తికులు. చాలా ఘోరంగా మాట్లాడాడండి. అంటే నన్ను ప్రశ్నించి నేను సమాధానమే చెప్పాను. నిజంగా అందులో రాముల వారిని గాని సీతమ్మ గారిని గాని నేను అనలేదు కూడా. మీరు హైలైట్స్ చూడొచ్చు. ఆయన ఏ విషయంలో మీకు అనుమానం ఉందండి అని అడిగితే, నాకు ఈ విషయంలో ఉన్నాయమ్మా, కొన్ని డౌట్స్ ఉన్నాయి, రేపు వస్తానని అడగమ్ముడు. మీరు క్లియర్ చేయండి. మతం మారే వాళ్ళు అందరూ కూడా రాముడు కృష్ణుడు నచ్చక మతం మారట్లేదు, గుర్తు పెట్టుకోండి. నేను చెప్తున్నా, మీరు నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, నేను ఒకటే, మతం మారుతున్న వాళ్ళంతా కూడా నాకు ఏదో మంచి జరిగిందని మతం మారుతున్నారు తప్ప బైబిల్ చదివో లేకపోతే వేరే దేవుడు మహిమలు చేయలేదని చెప్పి మతం మారుతున్నారు. బైబిల్ చదివేవాడు మతం మారట్లా. యేసు నచ్చి కాదు, యేసు ఏదో చేస్తాడని చెప్పి వీళ్ళందరూ మతం మారారు. ఇప్పుడున్న బ్యాచ్ అంతా కూడా దేవుడి గురించి తెలుసుకొని మతం మారలా, ఆయన గొప్పతనం గురించి తెలుసుకొని మతం మారలా జనాలు. అది నిజమండి, 90% అలానే ఉన్నారు. 90 కాదమ్మా, 99%. ఎవరైనా యెహోవా అంటే ఎవరైనా అడగండి, ఎవరైనా చెప్తారు అసలు మీకు తెలియదని చెప్తారు. 190 మంది కూడా నాకు యెహోవా ఎవరో తెలియదు అంటే అది యేసు తండ్రి అంటారు అంతే. అవును కదా. అవును. కాబట్టి అమ్మా, మీరు హిందూ దేవుళ్ళ పేరు ఎత్తకుండా మీరు ఏ సువార్తలేం చేసుకోండి, ఓకేనా? అలాగండి. అంటే నన్ను ప్రశ్నిస్తే నాకు మీరు ఎలా కన్వర్ట్ అయ్యారు అని అడిగితే నేను అది చెప్తున్నానని తప్ప, నేను ఒకవేళ అండి ఇప్పుడు చెప్తున్నాను, నేను రాముల వారిని గాని సీతమ్మ గారిని గాని లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ వారిని గాని లేకపోతే ఇతర దేవీ దేవతల వారిని గాని నేను అగౌరవపరిచిన రోజు వెంటనే మీరు నాకు కాల్ చేసో లేకపోతే నా ఇంటికి వచ్చో లేకపోతే నన్ను రమ్మంటే వస్తాను, అక్కడ నా గోపు మీద కొట్టండి. నేను ఎందుకు మీరు కన్వర్ట్ అయ్యారంటే అది చెప్తున్నాను నేను, అంతే తప్ప వాళ్ళు నిస్వార్థ పరులు లేకపోతే వాళ్ళు నిస్సాహిస్తూ వారి చేతకానోళ్ళు చవట్లు నేను అసలు మాట్లాడినాను. ఎందుకంటే అనేకమైన మంది అహిందువులు గౌరవించే ఆ మార్గాన్ని మనం అన్నాం అనుకోండి, అసలు మనిషి అనేవాడు అలా అనకూడదు నాకు తెలిసి. కాదమ్మా, నేను ఇలా తయారయ్యాను అంటే కారణం నేను చెప్తున్నాను కదా, కేవలం క్రైస్తవులే నన్ను తయారు చేసింది. ఈ రోజు మేరీని యేసుని దూషించడానికి కారణం క్రైస్తవులే నన్ను తయారు చేసింది. చాలా మంది. లేకపోతే నాకేం పని అమ్మా, ఇప్పుడు నాకేం పని, చక్కగా నాకు వ్యాపారం ఉంది, నా వ్యాపారం నేను చేసుకొని బతుకుతాను. నాకు ఇదంతా ఎందుకు వాటితో వీటితో బూతులు తిట్టించుకోవటం కదా. మీరు బూతులు తిట్టడంలో పిహెచ్డి చేశారండి. అవును, మరి ఏం చేస్తాను ఇప్పుడు. ఒకడు సైనికుడు మంచి రాడు తేలి గొప్ప సైనికుడు యోధుడిగా తయారంటే వాడు ఎన్ని శ్రమలు పడి ఉంటే ఆ స్టేజ్కి వచ్చి ఉంటాడు. నేను ఎన్ని అవమానం, నా దేవుళ్ళని క్రైస్తవులు ఎంతమంది అవమానిస్తే నేను ఈ స్టేజ్కి ఈ నోటెంబటి ఈ ధారాళమైన మాటలు వస్తాయి. మరి నాకు కడుపు మండితే కదమ్మా. ఇప్పుడు మనకి బూతులు ఎప్పుడు వస్తాయి? కడుపు పండినప్పుడే కదా. అలా మాట్లాడిన వాళ్ళ దగ్గర మాట్లాడాలి బ్రదర్. ఇప్పుడు సామరస్యంగా మనం రాముడు పేరు కృష్ణుడి పేరు ఎత్తితే నాకు పిలకలు టచ్ అయిపోతాయి. నాకు మీరు ఏదైనా మాట్లాడండి, రాముడు కృష్ణుడు పేరు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా దూషిస్తే అప్పుడండి మీరు తిట్టాలి. మీరు అమ్మా మీకు నచ్చక వెళ్ళిపోయారు బైబిల్లోకి. రాముడు భార్యను ఎందుకు వదిలేశాడు, కృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకుని మీకు అనవసరం ఇంకా అది. ఎందుకంటే మీ యేసు గొప్ప మీ దృష్టిలో, అంతే. మీ భర్త కంటే పిల్లల కంటే మీకు యేసు ఎక్కువ. అవునా? అలా ఎక్కడ ఎందుకు అవుతుంది, ఫ్యామిలీని చూసుకునే కాదమ్మా, యేసే చెప్పాడు. మరి నేను బైబిల్ తెలియకపోతే మీరు నాకు చెప్పండి, వింటాను. బైబిల్లో తల్లిదండ్రులను పిల్లల్ని అందరిని వదిలేసి రమ్మన్నాడు ఆయన. నేనే ఎక్కువ అని చెప్పాడు, నన్నే పూజించమని చెప్పాడు ఆయన. అందరినీ కాదండి బ్రదర్, అదే అంటుంటా. మీకు వచనాలకి మీనింగ్ మీకు తెలిసి మీరు పెద్దగా ఇప్పుడు ఆ టాపిక్ తర్వాత మాట్లాడదాంలేమ్మా. మీరైతే మాత్రం దయచేసి మీ నోటెమ్మటి రాముడు పేరు కృష్ణుడి పేరు మాత్రం తేకండి. మీరు బైబిల్ గురించి అడిగితే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్ప, నేను తిడితే కనుక మీరు వెంటనే నన్ను గోపు మీద కొట్టండి. నేను దూషించాను అనుకో, రాముడు దేవుడు కదను కృష్ణుడు దేవుడు కదను నేను అన్నాను అనుకో, అప్పుడు మీరు కొట్టండి. ఇప్పుడు రాముడు ఎందుకు వదిలేశాడు వీళ్ళ ప్రశ్నలు అడగకూడదమ్మా. మీకు చెప్తాను, మీరు వస్తే లైవ్కి వస్తానంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నా, ఇప్పుడు మేరీ మొగుడు మేరీకి యేసుకి తండ్రి ఒక్కడైనా అడిగారు. మీరు రాముడు పేరు ఎత్తిన తర్వాత నేను ఆ టాపిక్ తీసుకొచ్చాను. ఏమండి ఇప్పుడు రికార్డు ఉంది వినండి. డౌట్ నేను అతనికి చెప్పిన డౌట్ వినండి. నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నాకున్న డౌట్ కూడా నేను ప్రశ్నిస్తాను బ్రదర్. ఇప్పుడు మీరు కూడా నాకు మరి డిబేట్ చేద్దాం రండి ఇద్దరం. నేను బైబిల్ గురించి ప్రశ్నలు అడుగుతాను, మీరు రామాయణం గురించి అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్లో. నన్ను అన్నాను, మీతో నేను డిబేట్ చేస్తా.
ఒకవేళ ఏమో సమయం వస్తే చేద్దాంలేండి కానీ ఆ, నన్ను ఎవరైనా లైవ్ పెట్టుకుంటాను కదా బ్రదర్. ఇప్పుడు నా క్రీస్తు గురించి నేను చెప్పుకోవడానికి నేను లైవ్ పెట్టినప్పుడు ఎవరైనా నన్ను అడిగినప్పుడే నేను ప్రస్తావించి ప్రశ్న ఎత్తనాను, సమాధానమే చెప్తున్నాను తప్పమ్మా ఉమ్. నేను దేవీ దేవతలను కించపరిచేంత స్టేజ్ నాకు ఉండదు. రాముడు భార్యని వదిలేశాడంటే కించపరచటమే అది. కాదు కాదు, నేను ప్రశ్న వేసానయ్యా. అబ్బా, ప్రశ్న మీకు కూడా ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని మేరీ మొగుడు యేసు తండ్రి ఒకడని ప్రశ్నించా. ప్రశ్న అడిగారు, మీరు ఇప్పుడు ప్రశ్న అది కూడా అడిగారు. తప్పేనా అట్లయితే? నేను తప్పనన్నా, నేను ప్రశ్న సమాధానం చెప్తున్నాను నేను. మరి నేను తప్పది. తప్పనంట్లా. మీ ఇప్పుడు ఇష్టం. ఇప్పుడు బైబిల్ ఉందండి, ఉమ్, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అండి మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తారండి బ్రదర్. మీ మాటకి అర్థమైంది. ఉమ్, పబ్లిక్ లోకి నేను వచ్చాను కాబట్టి నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే కెపాసిటీ ఉంటేనే మనము పబ్లిక్ లోకి వెళ్ళాలి, లేకపోతే మానేయాలి. అవును. అవునా కదండి? నేను అందుకే వచ్చాను, నేను నేను వచ్చాను, పబ్లిక్ లోకి నన్ను వచ్చా. అడుగుతున్నారు వాళ్ళు. నా ఛానల్ కి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బైబిల్ మీద రామాయణం మీద డిబేట్ చేద్దాం రండి అని చెప్పి. ఒకటి రావట్లే, మీరు వస్తారని చెప్పండి, ఈ రోజు ఈవినింగే పెడతాను డిబేట్. బైబిల్ మీరు మీద డిబేట్ రామాయణం మీద కూడా, రామాయణం గురించి మీరు అడగండి, బైబిల్ గురించి నేను అడుగుతాను. ఈ రోజు పెట్టమంటే పెడతాను నేను. ఈ రోజు మరి సాయంత్రం 8ంటికి. ఈ రోజు పెట్టేస్తారా? మీరు రామాయణం గురించి ఏ ప్రశ్న అయినా అడగండి, రామాయణం రెఫరెన్స్ చూపించండి, మేము తీసి చదువుతాము. ఆ ప్రశ్న సమాధానం రామాయణంలో చూపిస్తాం మేము. డిబేట్ వరకు ఎందుకు కానీ బ్రదర్, ఒక మాట చాలా డిబేట్ ఇచ్చారు కానీ క్రైస్తవుల్లో, అది వేరే సంగతి, వాళ్ళకి తెలుసో తెలియదు సబ్జెక్ట్ నాకు తెలియదు కానీ ఒక మాట నేను లైవ్ పెడతాను బ్రదర్. ఎప్పుడైనా ఒకవేళ నాకేమైనా మీరు నేర్పించాలనుకున్నా, లేకపోతే రామాయణ విధమ్మా ఏంటి మహాభారతం విధమ్మా అని నేను క్రైస్తవుల ఛానల్కి వచ్చి రామాయణం చెప్పడం నాకు నచ్చదు. ఎందుకంటే అది కూడా సువార్త లెక్క ఉంటది. కాబట్టి మీ బైబిల్ గురించి ప్రశ్నించమంటే నేను వచ్చి ప్రశ్నిస్తాను బైబిల్ గురించి. అయితే మనం ఇలా ఫోన్ లో ఎప్పుడైనా ఫ్రీ టైమ్ లో నేను కంపల్సరీ మిమ్మల్ని అడుగుతానండి నేను ప్రశ్నలు. మీరు నన్ను అడగండి, నాకు చేతనైనంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ లో వద్దమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు ఎవరికి. ఒక లైవ్ నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, 1,04,000 మంది ఉన్నారు. నా ప్రతి వీడియో కూడా 20,000 పైన వ్యూస్ వస్తాయి. నా ప్రతి వీడియోకి, ఏ వీడియో అయినా సరే, నేను వీడియో అప్లోడ్ చేస్తే 20,000 పైన వ్యూస్ వస్తాయి నాకు. మీరు చక్కగా నా ఛానల్కి వచ్చారంటే కనీసం ఒక 50,000 మంది నా ఛానల్ చూస్తే క్రైస్తవంలో ఉన్న డౌట్లు మీరు చెప్పినవి, రామాయణంలో మీరు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానాలు కూడా సరిపోతాయి చక్కగా. అప్పుడు 50,000 మందికి మనం మంచిగా జనరల్ నాలెడ్జ్ అందించినట్టు ఉంటది కదా. నేనేమంటున్నానంటే బ్రదర్, నన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను నోరెప్పుతున్నాను తప్ప, కావాలని నేను వచ్చి పబ్లిక్ గా ఇతర విశ్వాసాన్ని కించపరిచే స్టేజ్ నేను వేసుకోను. లేకపోతే నన్ను చాలా మంది అంటే చంద్రనోళ్ళు పిలిచారండి, నాకంత అంత జ్ఞానం లేకపోయినా ఏదో కొద్ది గొప్ప మాట్లాడాను కాబట్టి పిలిచారు. నేను ఒకటే అన్నాను, నా స్నేహితులు చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళ మనోభావాలు దెబ్బతీయను. నేను ఒకటి మిమ్మల్ని ప్రశ్నించమంటున్నా, మనోభావాలు దెబ్బతీయమనలేదు కదా. నేను అదే అంటుంటా. ఇప్పుడు ఏమంటానంటే, నాకు అంత పని కట్టుకుని వచ్చి ఇతర విశ్వాసం మీద కూర్చుని పీట మీదకి మాట్లాడే అవసరం నాకు లేదు బ్రదర్. ఇంకో విషయం చెప్తే, ఎందుకంటే నాకు మీరు అందరూ కావాలి, మీరు ఎందుకంటే మీ వాళ్ళలో ఉన్న మానవత్వం గాని, ఇప్పుడు చెప్తున్నా రికార్డ్ చేసుకోండి, మీ వాళ్ళల్లో ఉన్న మానవత్వం గాని, ప్రేమానురాగాలు గాని క్రైస్తవ్యంలో 90% లేవు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, క్రైస్తవ నవ్వులు పాలవడానికి కారణం ఏంటి? నా మొదటి ప్రశ్న అమ్మా, చెప్పండి దీనికి సమాధానం. 90% చేయాలండి క్రైస్తవుల్లో చాలా మంది అండి నవ్వులు పాలవడానికి. నవ్వులు పాలవడానికి ఏంటి? యేసుక్రీస్తు నామము దోషులు పాలవడానికి ఏంటి? ఏంటండి, గ్యాస్ బండ్ వచ్చేస్తుంది అంటారు, నెట్ వచ్చేస్తుంది అంటారు, ఇంకోటి వచ్చేస్తుంది అంటారు, ఇంకో ఈ వెధవులంటి వీళ్ళు. నేను వాళ్ళకి సపోర్ట్ చేయను. నా ఛానల్లో చూడండి బ్రదర్, మీరు నేను ఏదైతే నా స్టాండ్ ఉందో దాంట్లో వెళ్తాను, నేను ఎదరికి దాంట్లో వెళ్తాను. ఈ టచ్ చేస్తే బాగుపడిపోవడాలు ఇవి కాదండి. బైబిల్ చెప్పింది వేరేనండి, వీళ్ళకి అర్థం కాదు. ఎడలు చాలా మంది, కొంతమంది ఉన్నారండి నీతిమంతులు, వాళ్ళని మనం అనకూడదు కానండి. అవునండి, నేను నీతిమంతులు ఎప్పుడు ఒక మాట అన్నట్టు చూపించండి ఎక్కడైనా. మంచి పాస్టర్లో మంచోళ్ళు నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఉన్నారు. అకౌంట్ లో కష్టపడకుండా ఎక్కడైనా ATM లో డబ్బులు మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం పడ్డాయండి ఏనాడన్నా? అదే నన్ను చెప్పని పాస్టర్లో ఒకళ్ళారా మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ వాక్యం వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు తప్ప వేరే దేవతను దూషించరు. అలాంటి జోలు ఎక్కడైనా పోయినట్టు చూపించండి, ఒక రిఫరెన్స్ చూపించండి నాకు ఎక్కడైనా ఉంటే. హిందువులు ఎక్కడైనా వాళ్ళ మీద దాడి చేశారంటే చూపించండి ఎక్కడైనా. చేయరు, ఎందుకంటే వాళ్ళు వాక్యం చెప్పుకొని నా దేవుడు నేను నమ్ముకుంటానా, నాకు ఎవరితో సంబంధం లేదు, మీ దేవులు ఎందుకు వస్తారండి? రారు కదా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎవరు వాక్యాన్ని వాళ్ళు చెప్పుకోండి. ఇప్పుడు మీరు కూడా యుద్ధం చేస్తాను అంటే రండి, మాట్లాడుకుందాం, కూర్చొని డిబేట్ చేద్దాం. యుద్ధం చేయండి. నేను ఏంటంటే
ఎప్పుడైనా నాకు ఎదురుపడినప్పుడు నేను వాళ్ళని ప్రేమపూర్వకంగానే నేను వాళ్ళు నన్ను ఒక్కోసారి తిడతారు బూతులు, ఇప్పుడు మీరు ఎంత తిట్టినట్టు. కానీ నేను ఒకటే నా పిల్లకాయలు టచ్ అయితే నేను కంట్రోల్ ఎందుకుంటాను? పెట్టండి అందరూ ఇప్పుడు నీకు నచ్చినట్టు నేను బతకాలని నా వల్ల కాదు కదా. మీకు నచ్చినట్టు నేను బతకాలని, నాకు నచ్చినట్టు మీరు బతకాలన్నా మన ఇద్దరు మనోభావాలు వేరు, మన ఇద్దరికి తినే తిండి వేరు, మన ఇద్దరం బతుకుతున్న జీవన విధానం వేరు. ఇద్దరు ఒకటే రకంగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? సైనికుడు ఒకే విధంగా ఉండాలి, పోతే గుళ్ళో పూజారి ఒకే విధంగా ఉండాలంటే కుదరదు కదమ్మా. కుదరదు. పూజారి ఉన్నట్టు సైనికుడు ఉన్నట్టు, సైనికుడు ఉన్నట్టు పూజారి ఉండదు. ఎవరు డ్యూటీ వాడిది. మీరు చెడ్డ మనిషి అయితే మరలా ఫోన్ చేసి ఇట్లా పద్ధతిగా మాట్లాడరు. మీలో ఉంది, కాకపోతే మనసులో నేను అదే కదా నేను రావడానికి కారణం చెప్పాను కదా. నేను వచ్చింది 2021లో వచ్చాను. నేను ఛానల్ పెట్టి 2021 అంటే అందరిని ఒకేలా హ్యాండిల్ చేయకండి అంటున్నా. నేను చెడ్డోళ్ళు ఉన్నారు. కాదు కాదు, ఒక నిమిషం. నేను వచ్చింది 2021లో అమ్మా. నా ఛానల్ కూడా అప్పుడే పెట్టాను, 2021లో పెట్టా. నేను 2021లో రాకముందు హనీ జాన్సన్ గాని, సాంబశివరావు గాని ఇలా బొచ్చడ మంది హిందువుల్ని భయంకరంగా దేవుళ్ళని దూషించడం మొదలు పెట్టారు. నేను 2021 నవంబర్ తర్వాత వచ్చా, అంటే 2022 ఎండింగ్ లో స్టార్టింగ్ లో వచ్చాను నేను. విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం అన్నప్పుడు నేను చూసి స్టన్ అయిపోయా. ఫస్ట్ అసలు పాస్ట్లకి విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం పదని అప్పుడు చూశాను నేను. అప్పుడు నేను ఏంట్రా మన హిందూ ధర్మం గురించి, అసలు వీళ్ళకెందుకురా, వీళ్ళు వాక్యం వీళ్ళు చెప్పుకోకుండా హిందూ ధర్మంలో దయ్యాలు వీళ్ళంతా వీళ్ళు కనకదుర్గమ్మ దయ్యం ఏంటి, నేను పూజించుకున్న నా తల్లిని వీళ్ళు దయ్యం అంటున్నారు ఏంటని అప్పుడు నేను రియలైజేషన్ అయ్యానమ్మా. కరుణాకర్ గారు వీడియో మరి నేను ఇంత రెబల్ గా తయారు ఇంత బూతులు మాట్లాడుతున్నానంటే నాకు ఎంత కడుపు మంటుంటే నేను మాట్లాడతాను. కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నా దేవీ దేవతలను కించపరిచి మాట్లాడితే ఎవరికైనా ఉంటది బాధ. ఇప్పుడు తప్పు నేను ఎప్పుడు నాకెంత బాధ. కాబట్టి వీడు ఎప్పుడు ఆ మాట అనేది 2020లోనో 19లోనో అన్నాడు వీడు, బెల్లంపల్లి ప్రవీణ్ గాడు. ఏమా నేను ఎప్పుడు వచ్చా? 2021లో వచ్చా. అంటే దాని అర్థం ఏంటి? ముందు వచ్చారయ్యా? లేదు లేదమ్మా, కరుణాకర్ గారు 2015, నేను 2021 నవంబర్, అంటే 2022 స్టార్టింగ్ అనుకోండి. అప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం అన్నప్పుడు నాకు ఫీజులు పోయినాయి. నేను ఆరాధ్య విజయవాడలో ఉంటే నా తల్లిని నేను పూజించుకుని, నా తల్లిని దయ్యం అంటే నువ్వెవడు రాని అప్పుడు నాకు ఛానల్ పెట్టాలని ఆలోచన వచ్చింది ఇవన్నీ చూసి. నేను కూడా ప్రతి ఒక్కడు అమ్మా, ప్రతి ఒక్కడు కూడా మంచోళ్ళేనమ్మా. వాడు రాక్షసుడిగా మారాడంటే వాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వాడు రాక్షసుడిగా మారతాడు గానీ, లేకపోతే వాడికి ఫ్యామిలీ ఉంటది, వాడికి తల్లిదండ్రులు ఉంటారు, వాడు ఎందుకు మారతాడు? అలా ఎందుకు బూతులు మాట్లాడతాడు? నువ్వు రెచ్చగొట్టి, మీ అందరు రెచ్చగొట్టేపోతే వాడు తయారు చేసింది అట్లా. మన భారతదేశానికి సైనికులు ఎందుకున్నారు? పాకిస్తాన్ నుంచి హాని ఉందని కాబట్టి మనోళ్ళు సైనికులను పెట్టుకుని జీతం ఇచ్చి పెట్టున్నారు మనోళ్ళు. అవును. ఇప్పుడు నేను కూడా అలా తయారంటే నా దేవుళ్ళని దూషించారు కాబట్టి నేను వచ్చాను బైబిల్ గురించి చదవటం మొదలు పెట్టి. లేకపోతే నాకేం పని అమ్మా బైబిల్ గురించి చదువుకోవడానికి. ఇప్పుడండి చాలా మంది ఏం చేశారంటే గర్వపసి ఏదో అయ్యి క్రీస్తుని మేము ఇలా నమ్ముకున్నాము, ఇంతకు ముందు సేవ చేసాము, క్రీస్తు ఇలాంటోడు అలాంటోడు బైబిల్లో బూతులు ఉన్నాయని చాలా మంది వచ్చారు. అమ్మా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మేము భయంకర విగ్రహారాధికులము, మేము నరసింహస్వామిని పూజించాం, అయ్యప్ప మాల వేసుకున్నాం, దుర్గా మాల వేసుకున్నాం, మాకేమి చేయలేదు, యేసు మొత్తమే చేశాడని చెప్పి ఆ బ్యాచ్ ని బట్టి వీళ్ళు తయారయ్యారు. నేననేది ఏంటంటే ఇప్పుడు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరిపోతుంది కదా. మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనం విశ్వాసాన్ని మనం కొనసాగించుకుని వెళ్ళిపోతే కదా. నేను ఇప్పుడు నాకు ఎంత దారున్నా వాదించే ఓపుకున్నా కొద్ది గొప్ప రామాయణం ఏంటి, మహాభారతం కొంచెం గొప్పలే, అంత కాదు. అంత తెలియదండి నాకు, ఎప్పుడో చదువుని అయ్యి అది వేరే ఉన్నా. నేను ముందుకు రాను, ఎందుకు రానంటే ఒకరి విశ్వాసాన్ని ఒకరి మనోభావాన్ని. కాదమ్మా, అసలు మీరు దీంట్లోకి ఎందుకు వెళ్ళారు? మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీరు వెళ్ళలేదన్నారు, మీరు ఒక్కళ్ళు ఎందుకు వెళ్ళారు? మా మమ్మీ డాడీ లేరులేండి బ్రదర్, చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? మీ ఫోటో చూసేలా మీరు పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్ళారని, అంటే మీరు కూడా ఇలానే నమ్ముకొని వెళ్ళారా, లేకపోతే ఏదైనా మంచి జరిగిందని మీరు వెళ్ళారా, బైబిల్ మొత్తం చదివి నచ్చిందని వెళ్ళారా? 36 అండి నా సంవత్సరాలు. నాకు 50 సంవత్సరాలు కాదండి బ్రదర్, 36 అండి బ్రదర్ బాబు. సరే సరే, మీకు 36. మీరు దేవుణ్ణి అంటే మీరు బైబిల్ చదివి నచ్చి వెళ్ళారా, లేకపోతే ఏదైనా మంచి జరిగిందని చెప్పి వెళ్ళారా? మంచి ఏం కాదండి, నాకు అసలు ఏ లోటు ఉందని మంచి అండి. మమ్మీ డాడీ వాళ్ళు రిచ్ అనండి అనే పరిస్థితి ఏం కాదు. ఫస్ట్ నుంచి నేను అట్లా భక్తి మార్గంలో కొనసాగేదాన్ని. అయితే నేను 2000 ఎలా వచ్చారని ఈ దీంట్లోకి ఎలా వచ్చారు మీరు?
ఏమి మేలు గురించి ఏం కాదండి, నాకు ఇష్టపడి నేను ఫస్ట్ ఈ పురాణంలోను కొన్ని విషయాలనండి, మహాభారతంలో కొన్ని విషయాలను కంపేర్ చేసి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు కంపేర్ చేశానండి. కంపేర్ చేసినప్పుడు నాకు కొంచెము ఎందుకో అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఒకటి నచ్చుద్ది, నాకు క్షమాగుణం ఉంటదండి. ఆయన క్షమాగుణం సరేనమ్మా. దీని మీద క్షమాగుణం అనే దాని మీద డిబేట్ చేద్దాం మరి ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. క్షమాగుణం అనేది యేసు ఒక్కడికే కాదమ్మా, యెహోవాకి ఆ శక్తి ఉంది, మనకి ఉంది, నీకు ఉంది, నాకు ఉంది, ఏ శిష్యులకు కూడా ఉంది అని బైబిలే చెప్పింది క్షమాగుణం. గురించి అయితే యేసు ఒక్కడికే తప్పు, యేసు ఒక్కడికే పాప క్షమాపణ లేదు. శిష్యులకు ఉంది, నాకుంది, నీకుంది, అందరికి ఉంది. మీరు పూర్తి వింటలేదు. ఒక మాట, నేను ఎక్కువ మాట్లాడను, మనకి చాలా టైం అయింది. నేనేమన్నా మీరు ఎలాగొచ్చారా అని అన్నారు, వినండి. అలా నచ్చినప్పుడు చేసినప్పుడు కొన్ని విషయాలు నన్ను కొంచెం ఆలోచింపచేయండి బ్రదర్. అంటే ఇప్పుడు రామాయణంలో ఈ మహాభారతంలో ఆలోచింప చేయలేదా అని నేను అన్నా. ఎందుకంటే శ్రీరాములు వారు ఉన్నారంటే తండ్రి మాట విని అరణ్యానికి వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు ఆయన చేసిన త్యాగం ఆయనకుంది. సో చాలా ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ వారు చేసినవి కూడా. ఇప్పుడు 18,800 మంది భార్యలు అంటే ఆయనకి ఎలా వచ్చారు ఏంటన్నది కూడా మనం చదవాలి కదా అక్కడ. ఎవరికి 18,000 మంది భార్యలు కదండి? 16,800 మంది భార్యలని శ్రీకృష్ణ పరమాత్ముల వారికి మనం చదివాం. అయితే ఒక వచనం ఒకటి 16,000 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే 8 మందిని పెళ్లి చేసుకున్నాడా, అసలు ఏం జరిగింది అక్కడ మనం చదవాలి కదా బ్రదరు. మనం 16,800 మంది భార్యలు ఉండండి, నాకు తెలుసది, నేను చదివాను. ఎట్లా 16,000 మంది గోపికలు ఎవడో మాంత్రికుడి చేతిలో ఉంటూ విడిపించారు. మాంత్రికుడు కాదమ్మా, నరకాసుడు అనే రాక్షసుడు వీళ్ళందరినీ ఎత్తుకుపోయి చెరపడితే వాళ్ళు బయటికి, సమాజం బయటకు వస్తే వాళ్ళ బతుకులు పాడైతే వాళ్ళు ఎవరిని కూడా అంటే చెడిపోయిన స్త్రీల కింద లెక్క చూస్తారని చెప్పి వాళ్ళప్పుడు చదువుతారు. కృష్ణుడు అయ్యా ఏం నా పరిస్థితి అంటే అప్పుడు వీళ్ళందరినీ పెళ్లి చేసుకుని ఆశ్రయం ఇస్తాడనమాట. అవును, ఒక కృతజ్ఞత కలిగి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చాడని ఇంకా ఆయనతోనే వాళ్ళు ఉంటారు. 8 మంది భార్యలు మాత్రము వీళ్ళకి కూడా ఒక చరిత్ర ఉంది దీంట్లో. వీళ్ళు రామాయణ కాలంలో కూడా ఈ జాంబవంతుడికి ఒక వరం ఇస్తాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాసి ఉంటది, రీజన్ రాసి ఉంటది. అవునండి, చాలా రీజన్స్ ఉంటాయి ఏమండి. ఇప్పుడు ఎవరు చేసే త్యాగాలు వాళ్ళకు ఉన్నాయి. యేసుక్రీస్తులో నాకు ఈ వివాహము విషయంలోను అంటే నాకు ఒకటి ఆలోచించానండి బ్రదర్. మీరు ఏమనుకోకండి, నేను నా ఆలోచన చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ దేవుడు అనబడిన వాడు కామక్రోధ మదమత్సరాలకు దూరంగా ఉండాలి కదా. సో మనిషి పెళ్లి చేసుకుని దేవుడు పెళ్లి చేసుకుంటే బాగోదు కదా. మరి ఇక్కడేమో ఇలా ఉన్నాయి, అనుమానం మాత్రమే బ్రదర్. నేనేమి లేదు పూతులు బైబిల్ అంటాం కానీ పంచాంగం అనకండి. నేను ఇంకొక మాట చెప్తున్నా. మరి యేసుక్రీస్తు 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల దాకా ఎక్కడున్నాడు, అసలు ఏం చేశాడు? మంచి యవ్వన టైం అది ఎవరికైనా సరే. 16 నుంచి 30 సంవత్సరాలు, 25-30 సంవత్సరాలు మంచి యవ్వనంలో ఉన్నట్టు అది. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడని ఒక్కసారి ఆలోచించారా మీరు? జీవిత చరిత్ర ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు రాముడిది ఉంది, ఒక నిమిషం, రాముడిది ఉంది. రాముడు పుట్టబోయే దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతల వంశం దగ్గర కూడా రాసి ఉంటది. అదే మీరు కృష్ణుడి గురించి తీసుకొని కృష్ణుడి తాతల ముత్తాతలు వాళ్ళ వంశం మొత్తం రాసి ఉంటది. ఈయన నిర్వాణం అయిపోయి మళ్ళీ 9 అవతారాల గురించి ప్రతిదీ పూర్తిగా రాసి ఉంటది. ఏమా విషయం చెప్పిన బ్రదరు, యేసుక్రీస్తు పెరిగినది దాచిపెట్టలేదండి బైబిల్లో. ఖచ్చితంగా లూకా గారు రాసిన 12వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం యవ్వన టైంలో ఎక్కడున్నాడు ఆయన? అదే నేను చెప్తున్నాను, మరి మీరే మాట్లాడతారు. అదే వచ్చింది మన చెప్పండి. మీరు మాట్లాడేసిన తర్వాత నన్ను మాట్లాడనెత్తలేదు, అందుకే మనకి గొడవ వచ్చేస్తుంది. ఆన్సర్ లేదు అసలు దానికి. మీరు చెప్తున్నాను ఏముంది ఆన్సర్? 12 నుంచి 30 సంవత్సరాలు చరిత్రలో ఎక్కడా లేదు ఆన్సర్. చరిత్ర ఉందండి, దాచిపెట్టలేదు. ఏముందమ్మా? చరిత్ర ఉందండి. లూకా గారు రాసిన సువార్తలో ఉందండి. ఏముంది? ఆయన నజరేతులో పెరిగాడని ఉందండి. 30 ఏండ్లప్పుడు పరిచర్యకు వచ్చాడని ఉందండి. 12 ఏండ్లప్పుడు చెప్పండి. నేను అది కాదమ్మా అడుగుతుంది. నజరేయుడులో ఉన్నాడని అందరికీ తెలుసు, బైబిల్లో ఉందని చెప్పాల్సిన పని లేదు. నేను అడుగుతుంది ఏంటంటే అసలు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఆయన లైఫ్ టైం ని ఎందుకో మిస్ చేశారు బైబిల్లో. మిస్ చేయకూడదు. ఆయన ఇదిగో ఈ సంవత్సరంలో ఇది చేశాడు, ఈ సంవత్సరంలో ఇది చేశాడు, ఆయన ఇలా పెరిగాడు, ఇలా చేశాడు, ఇలాంటి చేసుకుంటూ ఉన్నాడని చెప్పి చరిత్ర రాయాలి కదా. ఆ మొత్తం పేజీనే తీసేశారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా. తీయడం కాదు మీకు, అంటే మీరు ఒకవేళ అలా 25 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి పోనీ.
బ్రదర్ మీరు అలా తీసుకుంటున్నారేమో. నేను ఏమంటున్నానంటే బైబిల్ ఏంటి, అమ్మా, తెలుగు బైబిల్ ఇంకొక ఏంటి, ప్రశ్న ఇంగ్లీష్ బైబిల్ అడుగుతున్నా, ఏంటి? సూటిగా ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. ఆయన కోపం చెప్పండి. ఉందా లేదా? ఎవరి మీద? మామూలు జనరల్ కోపం ఉందా లేదా ఆయనకి? ఎవరికండి? యేసు యేసుక్రీస్తు ప్రభుకి. ప్రభు గారికి. ఆ, కోపం అండి అంటే బైబిల్ ఒక్క గ్రంథంలోని నిమిషం. ఒక చోటే కోపడినట్టు ఉందండి ఉంది. ఎక్కువ శాతం. ఆ, ఆ నేను తర్వాత చెప్తా, అండి ఆ తర్వాత సందర్భం కూడా చెప్తాను. ఆ చెట్టును ఒక దాన్ని శపిస్తాడు ఆయన, ఒలియ కాయలు లేవు అని చెప్పి. అవును కదా? ఒలివ కాదండి, అంజూరపు చెట్టు. అని చెప్పి సారీ అంజూరపు చెట్టు కాయలు లేవు అని చెప్పి దానికి శపిస్తాడు. అక్కడ కోపం వచ్చింది, ఒక పాయింట్. ఆయనకి కోపం ఉంది, నవ్వు ఉంది, అన్ని రకాల, ఇప్పుడు ఆయనకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. ఆకలి ఉంది, దప్పుకుంది, అన్నీ ఉన్నాయి. ఒక కామము లేదు అని చెప్తే దీన్ని ఎలా నమ్మాలా? కామాన్ని జయించినట్టు ఎక్కడైనా రాశారా పోనీ బైబిల్లో? అంటే ఆయనే చెప్పారండి, నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేస్తే వాళ్ళని. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా అతనితో చాలా మంది వాదించిన వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు కూడా ఎప్పుడు నువ్వు వ్యభిచారం చేసావని తప్పని ఎప్పుడు యేసుక్రీస్తులో చూపించలేదు, కానీ నువ్వు దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావు అనే నేరం మోపారండి. మీరు ఏమన్నారు? ఆయనలో పాపం లేదని చెప్తున్నారు, అదేనా మీరు అంటుంది? చెప్పడం కాదు, నిజంగానే లేదు కదండి, లేఖనాధారంగా లేదు. సరే, ఇప్పుడు నేను బైబిల్ నుంచి మీకు రెఫరెన్స్ చూపిస్తా, ఓకేనా? మరి ఆయనలో పాపం ఉందనా? లేదు లేదు, ఆయనలో నిజంగానే పాపం లేదు. నేను చెప్తున్నాను కదా, ఆయనలో పాపం లేదు. అక్కడ నేను చూపిస్తాను. యోహాను 8:46, నా యందు పాపం ఉంది, మీరు ఎవడు స్థాపించానో సత్యం చెప్పుచున్న యెడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? ఇదేనా వాక్యం? నాలో పాపం ఉన్నదని నా యందు స్థాపింపగలడు. యోహాను 8:46 చూసుకోండి మీరు కావాలండి రెఫరెన్స్. చదవండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? ఓకేనా? అసలు ఈయన ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా మీకు? చెప్పండి బ్రదర్. మీరు అందుకే బైబిల్ క్షుణ్ణంగా చదవాలనేది. దీనికి రిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 3:6. ఓకే అమ్మా, జాగ్రత్తగానండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందిరి. ఎవరి చేత? యోహాను చేత బాప్టిజం పొందాడు యేసు. బాప్టిజం పొందినప్పుడు ఎవడైనా సరే తన పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలి. వచ్చేటప్పటికి లేదు కదా బ్రదర్. ఒక్క నిమిషం నన్ను చెప్పనండి అమ్మ, నాది కంప్లీట్ అయితే మీరేనండి. యేసు ఏం చేశాడంటే బాప్టిజం తీసుకున్నాడు యోహాను దగ్గర. బాప్టిజం తీసుకోవటం అంటేనే తనలో పాపాలని ఒప్పుకున్నట్టు. ఆ పాపాలు ఒప్పుకోకుండా బాప్టిజం అయితే ఇవ్వరు. ఆయన చేసినా చేయకపోయినా సంబంధం లేదు. ఎవడు బాప్టిజం తీసుకోవాలన్నా పాపాలు ఒప్పుకోవాల్సిందే. ఆ ఒప్పుకున్నాడు కాబట్టి ఈయన పాపాలని క్షమించబడ్డాయి కాబట్టి ఈయనలో పాపము నాలో ఎవడు స్థాపిస్తాడనే పదం వాడాడు. నేను పాపము, ఒక నిమిషం నన్ను చెప్పని, నేను పాపము చెయ్యలేదని లేదమ్మా, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇక్కడ స్థాపించును అంటే ఎవడు చూపిస్తాడని. ఎట్లా చూపిస్తాడు? ఇంకా నువ్వు యోర్దాను నదిలో నువ్వు బాప్టిజం తీసుకుని నీ పాపాలను క్షమించబడి, నేను తీసుకుని నాకు క్షమించబడితే నేను కూడా పరిశుద్ధుని అయిపోతాను. ఇప్పుడు బైబిల్ యొక్క కాన్సెప్ట్ అదే కదా. ఎవడైతే పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటే ఇప్పుడు పాపాలను క్షమించబడతాయి, అదే కదమ్మా. ఇప్పుడు ఆయన అందుకే కాదు కదా, నన్ను చెప్పని అమ్మ, పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడని ఎవడు చూపిస్తాడు. పాపాలను క్షమించని కూడా ఆయన లేదు. నేను పాపము చేయలేదని లేదు. నేను పాపము చేయలేదంటే అప్పుడు ఖచ్చితంగా మనం మీరు అన్నట్టు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా మీరు. ఒకసారి నేను మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇక్కడ నుంచి చదవండి అమ్మా, చదవండి. 16వ వచనం నుంచి చదవండి. యేసు బాప్తిసం అంటే యోహాను గారు అంటారు పైన ఈ వచనంలో అంటారండి, నేను నీ చేత బాప్తిసం ఉండగా. నాకు అది కాదు, అది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే పూర్తిగా చెప్పనివ్వండి, మీరు మొత్తం చెప్పారు. నాకు తెలుసా అమ్మ, నాకు బైబిల్లో తెలియని వాక్యం లేదమ్మా. ఆయన నేను నీకు బాప్టిజం, ఒక్క నిమిషం, నేను నీకు బాప్టిజం ఇచ్చినంతలో కాదంటాడు ఆయన. కాదంటే ఏమంటాడు ఆయన? లేదు ఈసారి ఇట్లా కానిమంటాడు. నీతి యావత్తుని ఇలా జరగడానికి అదే చెప్తుంది, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరికైనా బాప్టిజం ఇచ్చాడా? 16వ వచనం అసలు కంప్లీట్ అవనండి. ఇది మీరు మాట్లాడుతున్నారు, నన్ను మాట్లాడుతున్నారు. ఇవన్నీ నాకు తెలిసిన వచనాలమ్మా, ఇవన్నీ చల్లవు. ఇప్పుడు దీనికి చూపించిన దానికి ఎవడైతే పాపములు ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్టిజం పొందించుండ్రి, ఎవరు లేదు ప్రత్యేకంగా యేసుకు మాత్రం లేదని ఎక్కడైనా వచ్చిన ఉంటే అలాంటి చూపించండి నాకు. యేసుక్రీస్తు ప్రభుల వారి బాప్తిసం 16వ వచనం ప్రత్యేకమైనది. చదవండి. మీరు చెప్పమ్మ, నా దగ్గర బైబిల్ లేదు. నేను పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం. నేను అడిగే ప్రశ్న దానికి సంబంధం లేదమ్మా.
బ్రదర్ ఒకసారి బాప్తిసం పొందిన తరువాత నేను అడిగే దానికి దానికి సంబంధం లేదు అసలు. బ్రదర్ మాట యోహాన్ గారి దగ్గర బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి విషయంలో అలా జరిగిందా? క్రీస్తు విషయంలో ఒక్కడి విషయంలో ఎలా జరిగిందా? ఆకాశం నుండి పావులు జరిగింది అయితే ఒక నిమిషం, మీరు నేను అదే అడుగుతున్నా. బాప్టిజం కాన్సెప్ట్ అంటే ఏంటి చెప్పండి పోనీ అసలు మీరు. బాప్టిజం అంటే ఏంటి? ఇది కంప్లీట్ చెప్తున్నాను, మీరు ఏమీ వింటలేదండి. కాదు నాకు వద్దా ఇవన్నీ. నేను అడిగేది ఏంటంటే అసలు బాప్టిజం కాన్సెప్ట్ దేని గురించి నేను అడిగిందని చెప్పండి ఫస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారు కాదమ్మా, బాప్టిజం కాన్సెప్ట్ నేను వేరే చెప్తాను మీకు. బాప్టిజం కాన్సెప్ట్ అనేది అసలు దేనికి ఉపయోగం? అది అదేనండి చెప్తాను. మన పాపాలు క్షమించబడటానికి ఆ కాన్సెప్ట్ అది. అది కాకుండా వేరే దానికి కొత్తగా తీసుకొచ్చాను. ఎక్కడ ఉంటే రెఫరెన్స్ చూపించండి. ఆయన పావురం వాళ్ళనండి, యెహోవా స్వరం వినపడినండి, లేదా ఇంకొకటి జరగనండి, ఇంకో జరగండి, ఆయన అవన్నీ దానికి యాక్సెప్టబుల్ కాదు. అది అదే సబ్జెక్ట్ అండి బ్రదర్, అదే సబ్జెక్ట్ బ్రదర్, మీకు అర్థం కావట్లేదు. అంటే అప్పటిదాకా ఇప్పుడు ఒక మాట అమ్మా, సరే 30 ఈయన బాప్టిజం తీసుకోకముందు ఎక్కడైనా మహిమలు చేశాడా? చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదండి. ఎక్కడున్నాయమ్మా ఆయన మహిమలు చేసినట్టు ఒక రిఫరెన్స్ చూపించండి నాకు, చిన్నప్పుడు చేసినట్టు ఏదైనా. 12 ఏటండి. నేను మహిమలు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెప్పించడం, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు తెప్పించడం, లేకపోతే గుడ్డి వారికి చూపు తెప్పించడం, కుంటి వాళ్ళకి ఇట్లాంటి ఏదైనా మహిమలు చేశాడా ఈ బాప్టిజం తీసుకోకముందు? అయితే పరిశుద్ధ గ్రంథంలో నేను ఈ మాట నేను ఎందుకు అడిగానంటే ఒక నిమిషం ఈ మాట నేను ఎందుకు అడిగానంటే ఆయన బాప్టిజం తీసుకున్నంత మాత్రం ఆయన పాపాలు క్షమించబడి దేవుడు అప్పుడు ఈయన యాక్సెప్ట్ చేశాడు. ఆయన పాపం చేయలేదండి, ఆయన పరిశుద్ధుడండి. అదే మరి పరిశుద్ధుడు అయితే మరి ఆయన 30 సంవత్సరాల ముందు ఎందుకు మహిమలు చేయలేకపోయాడు? ఆయన ఎందుకు మహిమలు చేయలేదని ఎవరన్నారండి? ఎక్కడ చేశాడమ్మా? గుడ్డి వాళ్ళకి చూపు తెప్పించాడా? కుంటి వాళ్ళకి ఏదైనా మహిమలు చేసినట్టు చూపించండి ఎక్కడైనా ఒక రిఫరెన్స్ నాకు. ఒకసారి ఇప్పుడు మహిమలు చేస్తే పరిశుద్ధుడా అండి? దేవుడిగా ఆయన నీతిగా బ్రతకడానికి పరిశుద్ధుడు కావాలి మీకు. అమ్మా నేను నీతిమంతుని కదా, మీరు నీతిమంతులు కాదు. నీతిమంతులు ఎవరు లేరా భూమి మీద ఇంకా యేసు తప్పితే? యేసుక్రీస్తు ప్రభుల వారి నీతి వేరు, ఆయన రాక వేరే. ఎక్కడమ్మా ఏమి నీతి అమ్మా ఆయనలో? చెప్పండి, ఏమి నీతి ఉంది ఆయనలో? నాలో లేని నీతి ఏంది, ఆయనలో ఉన్న నీతి ఏంది చెప్పండి. మన భగవద్గీతలో మాట ఉంటదండి బ్రదరు, ఒక మాట. అంటే నేను వచనం తీసుకుంటాను అంటే అక్కడ ఇప్పుడు వసంతరాయుడు రావాలని వీరబ్రహ్మం గారు చెప్పిన ప్రవచనప్పుడు భగవద్గీతలో ఒక మాట ఉంటది. ఏంటంటే భగవద్గీతలో కాదమ్మా, వసంతరాయుడు వేరు. ఉందండి, కన్యక గర్భమున పుట్టాలి. ఒక వ్యక్తి రక్తం చిందిస్తేనే గాని పాపక్షమాపణ రాదని ఎక్కడుంది? భగవద్గీతలో ఉందా? అలా కదా బ్రదరు, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది, అది నేను గుర్తులేదు. రక్తం చిందించాలనే పదం భగవద్గీతలో ఉందా? కాదండి, మరి అతను శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఒక పద్యం ఒక చెప్తారు, రక్త ప్రోక్షణ ఆగండి, బలియాగమే రక్త ప్రోక్షణ అయితే అది ఆ పద్యం ఉంటది మీకు, నాకు గుమ్మున నేను చెప్తానమ్మా. రక్త ప్రోక్షణం బలియాగం అనే ఒక పదం ఉంటది సంస్కృతంలో, అది ఆ శ్లోకం చెప్తారు వీళ్ళందరూ. అసలు ఆ శ్లోకం లేని సామవేదంలో చెప్తారు. సామవేదం ఒక నిమిషం నాకు చెప్పనండి అమ్మా. సామవేదం 16వ అధ్యాయం అని చెప్తారు. అసలు 16 అధ్యాయాలు ఉండవు దాంట్లో. అవి కేవలం వేదాల్లో మంత్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, శ్లోకాలు ఉండవు. నేను చెప్తానండి అమ్మా, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? అర్థమైంది. వేదాల్లో మంత్రాలు ఉంటాయి, శ్లోకాలు ఉండవు. శ్లోకాలు అంటే దేంట్లో ఉంటాయి? రామాయణం 18 పురాణాలు వీటిలో ఉంటాయి శ్లోకాలు. వాటిలో ఉండేదాన్ని మంత్రాలు అంటారు. అవి మంత్రాలు. ఇది శ్లోకం, అది మంత్రము. శ్లోకానికి మంత్రానికి తేడా ఉంది కదా. శ్లోకం ఏదంటారు మీరు? శ్లోకం మంత్రం అమ్మా. మీకు రిఫరెన్స్ బ్రదర్ మాట, యేసుక్రీస్తు ప్రభులు వారు యజ్ఞ పురుషుడని మేము నమ్ముతాం బ్రదర్. ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి కొన్ని గ్రంథాలలో కూడా ఉంది ప్రవచనం అని. అంటే ఈయన ఉండండి చెప్తాను. మా తాత గురించి కూడా రాశారమ్మా బైబిల్లో, తెలుసా మీకు మా తాత గురించి? ఒకసారి ఆగండి. రక్తం చిందిస్తేనే గాని పాప క్షమాపణ ఎవరు చెప్పారమ్మా నీకు? రక్తం చిందిస్తే పాపం పోతాడు. పాత నిబంధనలో ఇప్పుడు జక్కరియా అని ఒక అతను ఉంటాడు. నాకు రిఫరెన్స్ నేను తీస్తాను, ఒక నిమిషం ఉంటే లైన్ లో మీరు. యోహాను పాపక్షమ మారుమిషం పాపం పొందాను యోహాన్ నీతి. ఇక్కడ ఒక అతను ఉంటాడు, అతను కన్నులెత్తి ప్రార్థించలేకపోతాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తుంటాడు. ప్రార్థించిన పోయినప్పుడు అతను పాపం క్షమించబడింది అక్కడ. ఇది కొత్త నిబంధనలో రాసింది. ఆయన పేరు జక్కరియా ఏదో ఉంది. జక్కరియా కాదు,
జకరియా కాదు 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 జకరే కాదండి, సుంకరి జకరే కాదండి, సుంకరి సుంకరి అమ్మా సుంకరి వచ్చి దేవుడు ప్రార్థన చేసి కన్నులెత్తి అడగలేకపోతుంటాడు, ప్రభు నేను తప్పు క్షమించారు. చేశాను నా పాపం క్షమించమని. మరి ఈయన చనిపోకముందు ఆయన పాపం క్షమించబడింది కదా, సుంకరి పాపం. మరి బలిదానం అయితే పాత నిబంధనలో కూడా ఒక అతను ఉంటాడు, నాకు టయానికి గుర్తు రావట్లేదు. క్షమాపణ వేరండి బ్రదర్, క్షమాపణ వేరండి, రక్షణ వేరండి. మీరు గ్రంథాలు చదువుకున్నారు, మీకు తెలుసు, నేనేం మీకు చెప్పనవసరం లేదు. క్షమాపణ వేరు, రక్షణ భాగ్యం ఇవ్వడం వేరండి, రక్షణ రావడం వేరండి. ఎలాగంటే తప్పు వేరు, పాపం వేరండి. అంటే ఇంక ఇవన్నీ మీకు చెప్పినా ఏమంటారంటే మీరు ఆ బైబిల్ చదివి ఏదో చెప్తున్నారమ్మా అంటారు. మీరు మీరు కరెక్ట్ గా బైబిల్ అర్థం చేసుకోలేదు. లేదండి లేదండి లేదండి, మీకు నాకు సమయం ఇస్తే మీకు నేను మాట్లాడతాను. పని చేద్దామమ్మా, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకోవడం కంటే మీ ఛానల్లో పెట్టండి, చక్కగా జనాలందరూ చూస్తారు. మంచి కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఎంత చక్కగా మాట్లాడాను మీకు అర్థమైంది కదా, నేను ఎలా మాట్లాడాను. అవును, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ లేక కాదు. నా రాముడి పేరు ఎత్తి కృష్ణుడి పేరు ఎత్తితేనే నాకు పిలకలు టచ్ అయిపోతాయి. వేరే నా కోపం తెప్పియాలంటే అది ఎత్తితే చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు రాముడు అంటే మీకెంత పిలకలు టచ్ అవుతాం. మేమేంటంటే నేను నా మట్టుకు నేను మాట నేను అదే నన్ను చెప్పనండి. నేను ఎందుకంటే మీరు రాముడిని నేను ఒక్క నిమిషం చెప్తున్నా, నా రాముడు నాకు మాత్రమే, హిందువులకు మాత్రమే దేవుళ్ళు, క్రిస్టియన్స్ గాని ముస్లిమ్స్ గాని నమ్మద్దు అని నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఇదే స్టేట్మెంట్ మీరు కూడా ఏం చేస్తారంటే యేసు నాకు మాత్రమే దేవుడు, హిందువులు ఎవరు నమ్మద్దు, ముస్లిమ్స్ ఎవరు నమ్మద్దు, మా క్రిస్టియన్స్ గా మా దేవుడే అని చెప్పి మీరు చెప్పండి. నేను కూడా మీరు చెప్పింది యాక్సెప్ట్ చేసి కరెక్ట్ అని మంచి మాట చెప్పారు, నేను ఫోన్ పెట్టేస్తా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఒకలే దేవుడు, హిందువులకు ఒకలే దేవుడు కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, మీరు మాట్లాడతారు. అడిగింది నా రాముడు నాకు మాత్రమే దేవుడు, నా కృష్ణుడు నాకు మాత్రమే దేవుడు, మా హిందువులకు మాత్రమే దేవుళ్ళు, మా హిందువులు మాత్రమే నమ్మండి, ఇంకా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నమ్మద్దు, నమ్మకపోయినా మాకు నమ్మితే నచ్చదు, నమ్మద్దు అని నేను పబ్లిక్ గా స్టేట్మెంట్ పెట్టి నేను నా కమ్యూనిటీ పోస్ట్ పెడతా. మీరు కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు మా క్రైస్తవులకే దేవుడు, నాకు మాత్రమే దేవుడు, హిందువులు నమ్మకపోయినా పర్వాలేదు మీరు ఒక పోస్ట్ పెట్టండి, అయిపోయింది. ఇంకెందుకు గొడవ మన ఇద్దరికి? నమ్మకమైన పర్వాలేదు, నమ్మినా పర్వాలేదు, ఆ రెండు మాటలో చెప్పను. నమ్మండి అని చెప్పను, నమ్మకండి అని చెప్పను. నమ్మకపోయినా పర్వాలేదు, దేవుడు ఒక్కడే దేవుడు అని నాకు తెలుసు. కాదమ్మా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇప్పుడు మీరు అన్నారు ఒక నిమిషం నన్ను అడగనండి, మీరేమన్నారు? కాదండి, మీరేమన్నారు? మీరు రాముడు గురించి ప్రశ్నిస్తే నాకు పిలకలు టచ్ అవుతాయి అన్న. ఎందుకు టచ్ అవుతాయి? నా రాముడిని మీరు నమ్మద్దు, నేనే చెప్తున్నా. మీ క్రిస్టియన్స్ ఎవరు నమ్మద్దు. మీరు అదే మాట చెప్పండి, నా యేసుని మీరు హిందువులు ఎవరు నమ్మద్దయ్యా. మీరు నమ్మినప్పుడు మాత్రమే మీరు నమ్మాల్సి వచ్చింది, అప్పుడే నన్ను ప్రశ్నించండి. మీరు అదే చెప్పండి, మేము ప్రశ్నించం ఇంకా మిమ్మల్ని. నా యేసయ్య నాకు మాత్రమే దేవుడు, మా క్రిస్టియన్స్ దేవుడు, మీ హిందువులు ఎవరు నమ్మద్దని చెప్పండి. ఇంకా మీ యేసయ్యని నేను ప్రశ్నించను, మీకు ఫోన్ కూడా చేయను నేను. హిందువులు నమ్మాలంటే ఇప్పుడు మన మాట అండి, నా మాట విన్నారు, మీ మాటలు విన్నాను, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని నమ్మమని నేను అడిగానండి, మీరు కాదమ్మా, అడిగానండి. అంటే మీరంటే హిందువులారా రండి నా వాక్యం వినండి అన్నారు. వార్తలు చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నా. క్రైస్తవులు మొత్తానికి కొట్టేస్తుంది, మీకు సింగిల్ కాదు ఇది. ఇక్కడ నాకు సింగిల్ కాదు, మీకు సింగిల్ కాదు. నేను లైవ్ పెట్టి ఒక 100 మందిని పిలిచి నేను ఆ మాట చెప్పిస్తా. మీరు ఈ రోజు వస్తారంటే లైవ్కి 8 లైవ్ పెడతా, పెట్టి 100 మందిని తీసుకుంటా. అయ్యా, రాముడు మనకు మాత్రమే దేవుడు, హిందువులు మాత్రమే పూజించాలి, వేరే వేరే మతస్థులు ఎవరు కూడా రాముడిని నమ్మద్దు, కృష్ణుడిని నమ్మద్దని నేను చెప్పిస్తా. ఇదే మాట మీరు కూడా అదే చెప్పండి. అయ్యా, యేసుక్రీస్తు మా క్రైస్తవులు మాత్రమే దేవుడు, హిందువులు ఎవరు నమ్మద్దని ఒక మాట చెప్పేయండి, అయిపోద్ది కదా. అప్పుడు నేను ఇంకా యేసుక్రీస్తు గురించి ఎత్తితే అప్పుడు మీరు అనండి. అలా నేను చెప్పనండి. ఎందుకు చెప్పనండి చెప్తాను, కారణం వినండి, మాట వినండి, పోయిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడదురు. నేను అలా చెప్పను. ఎందుకు చెప్పనంటే నా దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, మీరు ఆరాధించే విషయం మీ దగ్గర ఉండండి. మీరు ఒకసారి మాట్లాడినివ్వండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, మాట్లాడినివ్వండి, మాట్లాడినివ్వండి. నేనే అలా చెప్పజాలను. ఎందుకు చెప్పజాలనంటే కారణం చెప్తున్నాను వినండి. నా గ్రంథంలో ఏముందంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాళ్ళు ఇష్టం, నమ్మకపోవడం ఇష్టం. అది అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. మీరు సువార్త చెప్తున్నారు, అబ్బా పూర్తిగా వినండి, మధ్యలో వచ్చేస్తే మీరు మాట్లాడితే పూర్తిగా నేను వింటున్నాను బ్రదర్, మీరు వింటలేదు బ్రదర్, మీరు అన్యాయం బ్రదర్, అన్యాయం బ్రదర్, అన్యాయం. అసలు నేను మాట్లాడే దాంట్లో 100% న్యాయం ఉందమ్మా. ఏ కోర్టుకి వెళ్ళి నేను చెప్తా,
అయ్యో, అయ్యా, వద్దు, వద్దు. మీరు గోపి నా గారు రాముడి వినండి, పేరు వినండి, గోపి గారు వినండి, ఆ, వినండి, గోపి గారు వినండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఉమ్, నమ్మితే వాళ్ళ ఇష్టం అమ్మా, నమ్మకపోతే వాళ్ళ ఇష్టం. ఆ, మీరు మాత్రం మీ బాధ్యత మీరు చెప్పండి అని ఆ. నేను ఆరాధిస్తున్న నా దేవుడు నాకు చెప్పాడు. ఆ, అందుకే నా మనస్సాక్షి ఏం చెప్పిందంటే, అయ్యా మీకు వినండి, వినండి, పూర్తి ఆ, అవ్వలేదు, పూర్తి ఆ, అవ్వలేదు. రెండు ఆ, మాటలు, చెప్పండి చెప్పండి రెండు చెప్పండి మాటలు. నా చెప్పండి. దేవుడు ఏం చెప్పాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు నమ్ముతారమ్మా, ఇష్టం లేని వాళ్ళు బలవంతం పెట్టొద్దు. వాళ్ళ వినండి, వినండి అని చెప్పాడు నా సూపర్ దేవుడు. సూపర్, అలాగే నాకు ఎక్సలెంట్. తెలుసు నాకేంటి ఇప్పుడు నా సబ్జెక్ట్ లో నా సత్యం అనేది నాకు తెలుసు. ఎక్సలెంట్. ఓకేనా, తెలుసు కాబట్టి ఆ సత్యాన్ని ఇప్పుడు రోడ్డు అంట పోయేటప్పుడు ఇలా అంటారు, ఇది పరిస్థితి అంటాం, వాళ్ళకి నచ్చితే నమ్ముకుంటారు. అంతేగాని చెప్పమన్నాడు గాని ఎదట దేవీ దేవతలు మీరు దూషించి నేనే గొప్పవాడిని నాకు చెప్పండి. వినండి, నేనే గొప్పవాడిని, ఆ దేవుడి కంటే నేను గొప్పవాడిని అని చెప్పండి అని అలా ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను నమ్మారు కదమ్మా, మీరు నన్ను నమ్మారు కదా, మీకు నేను గొప్పవాడిని, మీరు నాతోనే ఉండాలి, నా పనే చెయ్యాలి, నా మాటే వినాలి. నన్ను ఇష్టపడి మీరు వచ్చారు కదా నా దగ్గరికి, మీరు ఇష్టపడిన దగ్గరికి వచ్చారు కదమ్మా, నాతోనే ఉండండి, ఇంకా వేరే మార్గాలకి వెళ్ళకండి, నాకు నచ్చదు, నాతో ఉండటమే నాకు ఇష్టం, నాతో ఉండండి, నాతో ఉంటే ఇది పరిస్థితి అని నా దేవుడు నాకు చెప్పాడండి. అంతే తప్ప మీరు వెళ్ళి పరుల్ని దూషించండి, పరుల్ని లేకపోతే ఇలా హేళన చేయండి, వాళ్ళు వెళ్ళే మార్గాలను హింసించండి, అట్లా కాదు. సరేనమ్మా, అట్లయితే ఇక్కడ మీరు చెప్పిన దానికే వస్తున్నా. ఇప్పుడు మన ఇద్దరికి వాదన ఎక్కడొచ్చింది? మీరేమన్నారు? మాకు సువార్త చెప్పమని ఉంది అన్నారు, అవునా? మీరు సువార్తలు మా యేసు ప్రభు మీకోసం చనిపోయాడు అని చెప్పి మీరు చెప్తున్నారు సువార్త. సరే, మేబీ ఏదైనా కావచ్చు సువార్త అనేది. మీరు సువార్త చెప్తున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నానమ్మా. మీరు ఇప్పుడు ఎట్లాంటిదంటే, ఎగ్జాంపుల్, మీరు సువార్త ప్రకటించడం అంటే మీరు నమ్మారు అది మంచి దేవుడు అని చెప్పి, అందరికంటే గొప్ప దేవుడు అని చెప్పి మీరు నమ్మారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ప్రస్తుతం మా ఇంట్లో ఒక టీవీనో ఫ్రిడ్జో వాడుకుంటున్నా, వచ్చారు రోడ్డు మీద వచ్చి, అయ్యా మీ ఇంట్లో వాడుతున్న ఫ్రిడ్జ్ల కంటే ఇది మంచి ఫ్రిడ్జ్, బాగా పనిచేస్తుంది అన్నారు. అప్పుడు నేనేమనాలి? అయ్యా ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుంది, ఎంత కరెంట్ అవుతుంది, డీటెయిల్స్ కనుక్కోవాలి కదా. అందుకని చెప్పి నేను బైబిల్ గురించి ప్రశ్నిస్తున్నాను తప్ప, ఇది నా ఫ్రిడ్జ్, నేను కొనుక్కొని నా ఇంట్లో నేను తయారు చేసుకొని నా ఫ్యాక్టరీలో పెట్టుకుంటాను, వేరే వాళ్ళకి అమ్మనన్నప్పుడు నేను ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నా నేను ఆ ఫ్రిడ్జ్ కోసమే చెప్తున్నాను బ్రదర్, వాళ్ళకి నేను లైవ్ పెట్టినప్పుడు ఇప్పుడు నేను ప్రశ్నించడం తప్పు కాదుగా. ఒక నిమిషం, నేను ప్రశ్నించడం తప్పుగా, మీరు ప్రశ్నించడం తప్పు. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఆ పాయింట్. రాముడు కృష్ణుడు కాదు, నేను చెప్తాను. మీరు రాముడు గురించి కృష్ణుడి గురించి పేర్లు ఎత్తడం తప్పు, అవునా? ఎందుకంటే మా రాముడు మాకు మాత్రమే దేవుడు అని మేము చెప్పుకున్నాం. మీరు కాదు, మా దేవుడు సువార్త చెప్పమన్నాడు కాబట్టి మేము చెప్తున్నాం మా దేవుడు గొప్పోడని చెప్పన్నారు. మీ దేవుడు ఎలా గొప్పోడని చెప్పి ప్రశ్నించే హక్కు మీరే నాకు ఇస్తున్నారు, లేకపోతే నాకేం పని ప్రశ్నించడానికి? అవును కదా, అవును. అందుకని నేను బైబిల్ పేరు ఎత్తచ్చు, నేను తప్పేం లేదు. బైబిల్ యెహోవా చెప్పాడు కదా, మా రుచి చూసి తెలుసుకోమని. రుచి అంటే యేసులో ఏముంది బ్రదర్, ఒక మాట, యేసుక్రీస్తులో ఏముంది, మాకు ఈ మార్గంలో మీకు ఏం తక్కువైంది, యేసులో ఏమి నచ్చింది అని అడిగిన వాళ్ళకి నేను కూడా మరి నన్ను మీరు ప్రశ్నించినప్పుడు నేను మిమ్మల్ని కొంచెం డౌట్స్ ప్రశ్నించాను. ఒక్క నిమిషం అమ్మా, యెహోవా అనే స్వయంగా చెప్పాడు రుచి తీసి తెలుసుకోమని, పప్పు కూరలు కాదు, బైబిల్ గొప్పతనం తెలుసుకొని రమ్మని చెప్పాడు ఆయన, అవును కదా? ఆయన డైరెక్ట్ గా ఏం చెప్పాడు? నువ్వు చదువయా, నచ్చితే రా అని చెప్పాడు, అవునా? అవును కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు మాకు రుచి చూడండి అని మీరు చెప్తున్నాడు. ఆయన చెప్పిన వాక్యం మాకు చెప్తున్నారు, రుచి చూడండి అని చెప్పి. చూసినప్పుడు నేనైతే సువార్త అలా చెప్పను బ్రదర్, అంటే మా వాళ్ళందరికీ నేను వర్తిస్తాను కాబట్టి మీరు అంటున్నారు, తప్పేం లేదు బ్రదర్ మీరు అన్న మాటలు. నీ సింగిల్ గురించి నేను మాట్లాడాను అమ్మా. ఒక్క నిమిషం, మీ సింగిల్ వ్యక్తిగతంగా, నా వ్యక్తిగతంగా మన ఇద్దరం మాట్లాడుకోవట్లా. మీరు క్రిస్టియానిటీ తరఫున మాట్లాడుతున్నా, నేను హిందూ తరఫున మాట్లాడుతున్నా. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి బ్రదర్, ఒక మాట, క్రిస్టియన్స్ అంటే అందరూ క్రిస్టియన్స్ కదా, వాళ్ళకి వాక్యం తెలియలేని వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ అంటే నేను వాళ్ళ పక్షాన ఎలా మాట్లాడతానండి? సువార్త గురించే మనం మాట్లాడుకున్నాం, వేరే విషయాలు కాదు. క్రిస్టియన్లు అందరూ సువార్తలు చెప్తున్నారు, అవును కదా? వాక్యం తెలిసిన వాళ్ళు ఎలా చెప్తారా బ్రదర్? ఏదైనా కావచ్చమ్మా, సువార్త అయితే చెప్తున్నారు కదా ఒకళ్ళు ఇద్దరు. అలా కాదు బ్రదర్, నేను అదే వాళ్ళ గురించి అన్నాను బ్రదర్. సార్ వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని చెప్తారండి కొంతమంది వచ్చి. ఎలా దేవుడు అంటే వాళ్ళు ఏమంటున్నారు? మా దేవుడు అండి పరిశుద్ధుడు అండి, మీ దేవుళ్ళు ఏమి చేయలేరండి, మీ దేవుడికి అన్ని చేతులు ఉంటాయండి, ఇలా ఉంటదండి. అది కాదండి సువార్త అంటే. అలా బుద్ధిహీనులు అలా చెప్తున్నారండి.
నాకు సువార్త ఎలా చెప్తున్నారు ఇంపార్టెంట్ కాదమ్మా. మీరు సువార్త చెప్తున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను. మీరు సువార్త చెప్పకపోతే అసలు నేను ప్రశ్నే వేయను. బౌద్ధులు ఉన్నారమ్మా, బౌద్ధులు ఎవరు సువార్త చెప్పరు. సిక్కులు ఉన్నారు, సువార్తలు చెప్పరు. సిక్కుల గురించి చెప్పరండి. అదే ఇప్పుడు సిక్కుల గురించి అలాగే బౌద్ధం గురించి నేను ఎక్కడైనా ప్రశ్నించానా? ఎందుకంటే వాళ్ళు సువార్తలు చెప్పరు కదా. అట్లానే హిందూ ధర్మం వాళ్ళు కూడా ఎవరు సువార్తలు చెప్పరు. మరి కాబట్టి అవకాశం మీరే మాకు ఇచ్చారు, నేను ప్రశ్నిస్తున్నా. అది కూడా మీరు రాముడు కృష్ణుడు పేరెత్తితే మాత్రమే మేము వస్తున్నాం. మీరు రాముడు కృష్ణుడు పేరెత్తలేదు అనుకుంటే అసలు మీ దగ్గరికే రాము మేము. హిందువుల కంటే మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా చెప్పండి అమ్మా మీరు. బ్రదర్ గారు, నేను నా క్రీస్తు గురించి నేను చెప్పుకునేటప్పుడు మీ క్రీస్తు గురించి మీరు ఎలా చెప్తున్నారు, మీ క్రీస్తు ఇది అదే అంటున్నారండి వాళ్ళు. నన్ను దూషిస్తారు, నన్ను కొడతారు, మీరు అవన్నీ పట్టించుకోవద్దు, మీ శత్రు కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. అంతేగాని తిరిగి ఎదురు ప్రశ్నలు వేయమని చెప్పలేదు ఆయన. ఎక్కడైనా ఉంటే చూపించండి అలాంటి వాక్యం. అంటే దూషించి హింసించినప్పుడల్లా మౌనంగా ఉండండి అని క్రీస్తు చెప్పారు మీరు. అవుతుందండి, మత్తయి సువార్తలో ఉంది ఒక మాట. నేను ఆయన చెప్పినా మీకు నా దగ్గర లిస్ట్ ఉంది, ఆయన ఏమేం చెప్పాడు అనేది. అయ్య బాబా ఆగండి గోపి గారు, నా మాట వినండి కొంచెం ప్లీజ్ అండి. నేనేమంటానంటే మిమ్మల్ని హేతువడుగు ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పండి. ఇంకో విషయం, అపొస్తలుల కార్యగ్రంథం 14 అధ్యాయంలో 19 అధ్యాయంలో మీరు ఒక్కసారి చూడండి. అక్కడ ఏం జరిగిందంటే తర్కం జరిగింది. తర్కం జరిగిన వాటిలో స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒప్పుకున్నారండి, నచ్చలేని వాళ్ళు మాకు అసలు మీరు చెప్పింది అర్థం కాలేదని వెళ్ళిపోయారండి. అప్పట్లో అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో చాలా డిబేట్స్ జరిగాయి, బోల్డ్ జరిగాయి. అపొస్తలుల కార్యగ్రంథంలో ఇంచుమించు 7 సార్లు ఉంటది డిబేట్. మీకు నేను రిఫరెన్స్ పెడతాను చూడండి. ఆ తర్వాత ఆ పాత నిబంధన గ్రంథంలో కూడా డిబేట్స్ జరిగాయి. ఎక్కడ? ఐగుప్తు దేశంలో జరిగింది. కాబట్టి బ్రదర్ మీరు ఈ డిబేట్స్ వేరండి, తర్వాత ఈ క్వశ్చన్స్ అడగడం వేరండి, రీజనబుల్ గా మనం తెలుసుకునేది వేరండి బ్రదర్. ఇప్పుడు నేను నాకు ఎదురైంది ఏంటంటే, మీకు ఎంతగా కోపం రావడానికి గల కారణం నేనేమన్నాను, ఆ క్వశ్చన్ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఆ క్లిప్ కట్ చేసిన క్లిప్ వచ్చింది మీ దగ్గరికి, లేకపోతే లైవ్ చూసారో నాకు తెలియదు. లైవ్ చూడలేదు, మీరెవరో కూడా నాకు తెలీదా? మరి 50 ఏళ్ళు అన్నారు, చూసానన్నారు. ఫోటో పెట్టారమ్మా, ఫోటో పెట్టి అన్ని గ్రూప్ లో షేర్ చేస్తున్నారు మీ నెంబరు. అవునా? అయితే బ్రదర్, అయితే నేనేమంటున్నానంటే ఈ డిబేట్స్ కార్యక్రమాలేంటి, తర్కాలేంటి, బైబిల్ గ్రంథంలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు, ఎక్కడ మౌనంగా ఉండాలి, అన్ని గ్రంథంలో రాసి ఉన్నాయండి బ్రదర్. అందువల్ల ఒక నిమిషం మీకు ఫైనల్ గా ఒక మాట చెప్తారు, నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. చెప్పండి బ్రదర్. బైబిల్లో మీరే అంశం తీసుకొని వచ్చి నాతో డిబేట్ చేసి నన్ను గనక మెప్పిస్తే, లేదు కనీసం 50% నేను కరెక్ట్ గా చెప్పాను, ఎవ్వరు వచ్చినా సరే నేను నా ఛానల్ మూసేసి క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాను. మీ ఇష్టం. ఏం యేసు దేవుడనా, లేకపోతే యేసులో పాపం లేదనా, యేసు గొప్పోడని మీ ఇష్టం. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ బైబిల్లోంచి ఎవరైనా ఛాలెంజ్ చేసుకొని రండి. నా ఛానల్కి వచ్చి, లేకపోతే మీ ఛానల్కి నేను వస్తా. నేను రిఫరెన్స్ చూపించి మాట్లాడితే ఏదో ఉత్తగా వచ్చేసి ఆ బురద ఈ బురద జలను, మొత్తం రిఫరెన్స్ చూపించి నేను మాట్లాడతా. నాకు గనక కరెక్ట్ సమాధానం ఎవరైనా చెప్పగలిగితే నేను కూడా క్రిస్టియానిటీలోకి వచ్చేసి నా ఛానల్ మూసేసి క్రీస్తు గురించి ప్రచారం చేస్తా. ఇది ఇంతేనమ్మా. ఇంకా మనం ఇంకా మాట్లాడుకుంటే అనవసరం. నాకు బయటకు వెళ్ళే టైం అయింది, 47 minutes అయిపోయింది. మీరు వచ్చినా పర్వాలేదు, మాట లాస్ట్ మాట నేను చెప్పేస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను తప్పకుండా చెప్పండి గోపి గారు. నేనేమంటానంటే, నేను నా భారతదేశంలో పుట్టి నా భారతీయులందరితో నేను కలిసి ఉండి నా హైందవ సహోదరుల్ని గాని సహోదరుల్ని గాని నేను హర్ట్ చేయడం నాకు ఇష్టం లే. ఎప్పుడైనా ఒకళ్ళు నేను ఏమైనా ఇప్పుడు ఈ సత్యబాబు గారితో లాంటితో, లేకపోతే ఇంకొకరితో పార్వతమ్మ గారితో మాట్లాడినప్పుడు కూడా నేను ముందు క్షమాపణ అడిగేసుకునే నేను ఎప్పుడైనా నోరు జారితే అంట, అలాగే దోషం కూడా చేయలేను. ఆ నోరు జారటం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకే చెప్పేస్తున్నాను, నేను ఇప్పటి వరకు మాట్లాడే మాటల విషయంలో కూడా క్షమాపణ చెప్తున్నాను. నేను ఇంకోటి డిబేట్ కి రాలేక కాదు, నేను రాను. అది నా స్టేజ్ కాదు, నా పని అది కాదు. మీ గురించి కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు. డిబేట్ అంటే నాకు ఇక్కడ నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నాకు ఈ గ్రామంలో నాకు ఈ స్థానం ఇచ్చింది కూడా హైందవ సహోదరి. అమ్మ ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. డిబేట్ అంటే దాన్ని ఏమంటారు, తిట్టుకోవటమో లేకపోతే అవమానించుకోవటమో కాదు. అసలు బైబిల్ మీరేం అర్థం చేసుకున్నారు, మాకేం అర్థమైంది, క్లారిటీ ఏనండి. ఇప్పుడు బైబిల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా అర్థమైంది. మీరు ఒప్పుకుంటారా దీనికి? అవును, నిజం అది.
కదా? నేను చెప్పింది తప్పుందా? అది నిజం. లేదు, తప్పేం లేదు, నిజం. అందుకని నాకేం అర్థమైంది, మీకేం అర్థమైంది బైబిల్లో? నేను వచనాలు చూపిస్తాను, ఈ వచనాలు ఇవి నేను క్లియర్ చూపిస్తా. యేసు దేవుడు కాదని బైబిల్లోంచి రిఫరెన్స్లు చూపిస్తాను. నేను కొత్తగా స్టేట్మెంట్లు ఇచ్చి అందరిలాగా, మీరు నా గురించి అసలు పూర్తిగా మీకు తెలుసో లేదో, నేను ఎక్కడా కూడా స్టేట్మెంట్లు ఇచ్చేసి నా దగ్గర 2 రకాలని అవమానిస్తాను, చక్కగా డిబేట్ కూడా చేయగలను. నేను యేసు దేవుడు కాదని బైబిల్లోంచి మీకు అన్ని రిఫరెన్స్లు చూపించే మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే బైబిల్లో చెప్పిన అవన్నీ నేను బైబిల్లోంచే చూపిస్తాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు శుభ్రంగా. నేను ప్రేమపూర్వక చర్చ చేస్తాను. మీరు వచ్చారని ఒక సోదరులాగా భావించి మీతో మాట్లాడతాను. నేను ఒక సోదరుడు వచ్చాడు అనుకో, సోదరుడు, తమ్ముడు, అన్న అని పిలుస్తూ నేను మాట్లాడతాను డిబేట్ లో. ఆ డిబేట్ అంటే డిబేట్ కాదు, నాకేం అర్థమైంది నీకేం అర్థమైంది ఈ వచనంలో. అట్లా మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అమ్మా, లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్పండి. నా నెంబర్ నోట్ చేసుకోండి, ఇదే నా నెంబరు. నేను ఫీడ్ చేసుకున్నాను బ్రదర్, ఫీడ్ చేసుకున్నాను. మీ పేరమ్మా? మీ పేరు? నా పేరు కీర్తన అండి. కీర్తన. సరేనమ్మా, అట్లయితే ఇది నెంబర్ నోట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్కారం.